తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ ప్రగతి నివేదన సభకు తరలివచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డలందరికీ భారతదేశ రాజకీయ రంగంలో ఒక చరిత్ర సృష్టించబోతున్న ఈ ప్రగతి నివేదన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాననీయులు మహనీయులు మానవతావాది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకే నూతన నిర్వచనం చెప్పిన మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వేదిక పైన ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలి, రైతును రాజును చేయాలనే సంకల్పంతో పంట రుణాలను మాఫీ చేసి ఉచిత విద్యుత్తును 24 గంటలు వ్యవసాయ రంగానికి అందించి ఎరువులు విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చి నీటి తీర్మాను రద్దు చేసి రైతు బంధు కార్యక్రమం రైతు బీమా కార్యక్రమాల ద్వారా రైతుకు అండగా నిలిచిన కేసీఆర్ కు అండగా ఉండాలని తెలంగాణ 31 జిల్లాల నుండి వేలాది ట్రాక్టర్లను లక్షలాదిగా తరలివచ్చిన మా రైతన్నలందరికీ కూడా నా వందనం తెలియజేస్తున్నాను. ఈనాడు 4 సంవత్సరాల 3 మాసాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాల 3 మాసాలు కావస్తున్న ఈ సందర్భంగా దేశానికి ఆదర్శవంతంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసి వాటిని అమలు చేసి ప్రజల యొక్క ఉపయోగంలోకి తీసుకువచ్చి ఇవాళ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించే స్థాయికి మనం ఎదగగలిగామంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనా దక్షతకు నిదర్శనమని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని అనేక కష్టాలను బాధలను ఎదుర్కొని ఈనాడు ఈ స్థాయికి రాగలిగినామంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి, తెలంగాణ రైతన్న గోస తెలిసిన వ్యక్తి ఈ తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి ఇవాళ మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు, హరితహారం లాంటి కార్యక్రమాలు 3.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క కంటి చూపును సరిదిద్దే కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రధానమంత్రి గారు మొదలుకొని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరూ కూడా మన పథకాల గురించి ఆలోచన చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోను 100% అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోలో లేని అనేక అంశాలు ఇవాళ ఒక కళ్యాణ లక్ష్మి, ఇవాళ ఒక కేసీఆర్ కిట్టు, ఒక అమ్మ ఒడి, ఒక పరమపదము, అదేవిధంగా ఇవాళ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించడానికి 100ల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేసి ఇవాళ ఒక అవినీతి అక్రమాలకు తావు లేకుండా నీతి నిజాయితీతో పరిపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి మనందరం కూడా గట్టిగా చప్పట్లతోని అభినందనలు తెలియజేయాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతున్నాను. ఇవాళ ఈ ప్రగతి నివేదన సభ ద్వారా 4 సంవత్సరాల 3 మాసాలలో ఈ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో మీ అందరికీ తద్వారా తెలంగాణ ప్రజలకు కూడా వివరించి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలో అగ్రభాగాలు నిలబడాలంటే మరొక్కసారి మీరు నిండు మనసుతో మన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.